తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందని బాధితులు ఆందోళనకు దిగారు. పసికందు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. బుధవారం మగ శిశువు జన్మించగా డాక్టర్లు ఇంజెక్షన్ వేశారని, ఇవాళ తెల్లవారుజామున బిడ్డ మృతి చెందాడని బాధితులు చెబుతున్నారు. ఇంజెక్షన్ వికటించడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తున్నారు. డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. ఇప్పుడు మాకు న్యాయం కావాలి సార్. మాకు ఇప్పుడు మా బిడ్డ పోయింది. ఇక్కడ ఎంతో మంది తల్లులు బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి అందరికి కూడా న్యాయం జరగాలి సార్. ఇండిషన్ వేసి పట్టించుకోకుండా ఆ బిడ్డకి ఆ మారే ఇంజక్షన్ వేసినప్పటి నుంచే నా మనవడు మార డౌన్ అయిపోయినాడు సార్. వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా. అప్పటి నుంచి పాలు సరిగ్గా తాగట్లేదు. మళ్ళీ వాళ్ళకి చెప్పే కొడుకు ప్రయోగపడతాం అనేసి వాళ్ళ మిషన్లు అవి పెట్టి తొడుక్కొని వాళ్ళ అంబులెన్స్ మాట్లాడుకొని తీసుకుపోయినారు సార్. ఒక అరగంటకంతా మీ బాబు చనిపోయినాడు. సరే ఇంకా పిల్లలు పట్టుకున్న ఆపరేషన్ అట్లా చేపిస్తారా అంటే ఓకేనంటే సరే నాకేం ఇబ్బంది లేదు ఇంకో పెట్ట చాలు అనేసి ఆపరేషన్ కూడా చేయించేసాం పిల్లలు పట్టుకున్నా కూడా. అది మరుసటి రోజుకి సాయంత్రం అంతా మరి ఇంజక్షన్ వేసినారు బిడ్డకి. మళ్ళీ బాగానే ఉండింది. సాయంత్రం ఈవినింగ్ 4 o'clockకి అటు పంపించాను లోపలికి. 5:30కి బిడ్డ ఎత్తుకుని బాగా ఆడుకుంటా ఉన్నాను. బాగున్నాడు బిడ్డ కూడా. మళ్ళీ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ మా అత్త 1 గంటకు ఫోన్ చేసే సమయంలో ఈ మాతో అప్పటికి ఎమర్జెన్సీగా ఉంది హాస్పిటల్ గడికి పిల్లల వాటి గడికి అనేసి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళినాక 6 గంటల తర్వాత మాతో అబ్బాయి చనిపోయాడు, పిల్లోడు హార్ట్ బ్రేక్ అయిపోతుంది చనిపోయాడు అని చెప్పారు. సరే ఎన్ని గంటలు జరిగింది మేడం అంటే అది మాకు తెలీదు. అక్కడ హాస్పిటల్లో చనిపోయారు. చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చిస్తున్నారు మా కాడికి. మేమేం చేసి అక్కడ పోయి వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం ఇంజక్షన్ ఇచ్చినారో మనకు తెలియదు కదా అనేసి వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పి ఇక్కడ పంపిస్తారు. ఆ ఇంజక్షన్ కూడా నిన్న మధ్యాహ్నమే వేసినారట కాలుకి. ఆ కాలుకి వేసిన వల్ల ఇప్పుడు ఆ మారున్నాడు ఆ బిడ్డ. ఇప్పుడు నైట్ చనిపోయినట్టుగా లేడు ఆ బిడ్డ. 5 రోజులు 6 రోజుల ముందు చనిపోయినట్టుగా ఉన్నాడు బిడ్డ. ఫోటో నిన్న సాయంత్రం తీసిన ఫోటోకి చూపించాను కదా. నిన్న సాయంత్రం చేసిన ఫోటోకి ఇప్పుడు బిడ్డకి ఎట్టున్నారు చెప్పండి సార్ మీరే. మాకు కడుపు కోత వచ్చింది, ఇంకొకరు కడుపు కోత రాకూడదు. అసింకంగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? అమ్మ నొప్పిగా ఉంది, ఆ పాప అరుస్తుంది, ఆ బిడ్డ మా ఏడుస్తుంది అంటే నువ్వేం పాలిస్తావా? నువ్వు పోయి చూస్తావా? నువ్వు పోయి కారం చేస్తావా? నువ్వు చేసుకో అంటే మీరు చేసుకున్నట్టుగా హాస్పిటల్కి ఎందుకు వస్తాం మేము?